అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మే నెల రాశి ఫలితాల్లో కన్యా రాశి వారికి ఈ నెల గోచరం ఎలా ఉండబోతుందో చూద్దాం. మీ కన్యా రాశి వారికి ఈ నెల ప్రారంభం సామాన్యంగా ఉండబోతున్నది. మొదటి 10 రోజులు మీకు మామూలుగా గడుస్తున్నప్పటికీ కొద్దిపాటి ప్రతికూలతలు, కొంత కన్ఫ్యూజను ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా మీకు పరిస్థితులు రోజులు గడిచే కొద్దీ మీకు మెరుగవుతాయి. మొదటి 10 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు వీలైతే మీరు వాయిదా వేసుకోండి. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు రాహుగ్రస్తం అవుతున్నాడు. వారి యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు పొరపాట్లు చేసే అవకాశం ఇక్కడ చాలా కనిపిస్తూ ఉన్నది. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఈ నెల కన్యా రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు, మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఇల్లు మార్పులు, ఇంటికి రెనోవేషన్స్, ఇలాంటి విషయాలకి మీకు కాలం అనుకూలించే విధంగా ఉన్నది. వాటికి సంబంధించినటువంటి లాభాలు, మీ పెట్టుబడుల మీద మీకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెల కన్యా రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి చాలా బాగున్నది. విద్యార్థులు మీరు చేపట్టిన పనులలో చక్కటి విజయాన్ని సాధిస్తారు. మీకు తల్లి వైపు నుంచి చక్కటి సపోర్ట్ లభిస్తుంది. వారితోని సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వారు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. అలాగే మీ అత్తామామల వైపు నుంచి కూడా మీకు ధన లాభం కానీ ఇతరత్ర లాభం కానీ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంతకుముందు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద మీకు లాభం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ నెల ప్రేమికులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాలం చక్కగా వీళ్ళు గడిపే అవకాశాలు ఉన్నాయి. అండర్స్టాండింగ్ పెరిగే అవకాశాలు. అలాగే ఈ నెల మీకు క్రమంగా ఆరోగ్యం మెరుగుపడము, మీ శత్రువుల మీద మీరు విజయం సాధించడము, ఇలాంటి శత్రు బాధ తగ్గడము, రుణాలకి సంబంధించి అప్పులకు సంబంధించినటువంటి మీకు ఒత్తిడి తగ్గడము, ఇటువంటి శుభ పరిణామాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మీకు జాబ్కి సంబంధించి మొదటి 10 రోజులు మీకు వర్క్ ప్లేస్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు, దూర ప్రాంత ప్రయాణాలకు ఈ సమయం మరీ అంతగా యోగించడం లేదు. మీకు తప్పనిసరి చేయాల్సి వస్తే కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని వాటిల్లో మీరు ఈ నెల ముందుకు సాగండి. ఈ నెల మీకు వచ్చే కష్ట నష్టాలను తగ్గించుకోవడానికి మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం బుధవారం పూట మీకు యోగిస్తుంది. లలితా సహస్రనామం కూడా మీకు వచ్చే కష్ట నష్టాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది మే నెల కన్యా రాశి వారికి గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.